ద క్యాప్టివిటీ అంటే సంకెళ్ళు, బంధకాలు, ఓకే, బందీలు, ఖైదీలు, ఇవన్నీ కూడా క్యాప్టివిటీలోకి వస్తుంది. హౌ టు అవాయిడ్ క్యాప్టివిటీ ఇన్ ఎ క్యాప్టివ్ సీజన్. మరి బంధకాలు కలిగినటువంటి ఆ సమయంలో బందీలు కాకుండా ఎలా ఉండాలి? ఓకే, హౌ నాట్ టు బి క్యాప్టివ్. మరి బందీ గృహములో బందీలు కాకుండా ఎలా ఉండాలి? ఓకే, యెహెజ్కేలు గ్రంథానికి వెళ్దాం. చాలామంది మరి ఎకానమికల్గా మేము చాలా విధాలుగా బందీలుగా ఉన్నాం. వీఆర్ స్ట్రగ్లింగ్, వీఆర్ ఫైటింగ్, వీఆర్ ప్రాబ్లమ్స్, దిస్ దట్. అవును, దీనివల్ల అందరికీ కొంత ఎఫెక్ట్ అయితే ఉంది. బట్ లెట్ us see. యెహెజ్కేలు గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనం. 30వ సంవత్సరము 4వ నెల 5వ దినమున నేను కేబారు నది ప్రదేశమున చెరలోని వారి మధ్య కాపురముంటిని. ఆ కాలమున ఆకాశము తెరవబడగా దేవుని గూర్చిన దర్శనములు నాకు కలిగెను. ఆల్రైట్, నా 30వ సంవత్సరము 4వ నెల 5వ దినమున నేను కేబారు నది ప్రదేశమున చెరలోని వారి మధ్య కాపురం ఉంటుంది. సో దిస్ యంగ్ మ్యాన్ ఈజ్ ఇన్ క్యాప్టివిటీ. మరి యవనుడు అక్కడ బంధకాల్లో ఉన్నాడు. ఈజ్ ఇన్ క్యాప్టివిటీ. ఓకే, ఆ కాలమున అట్ దట్ టైం 30వ సంవత్సరమున 4వ నెల 5వ దినమున నేను కేబారు నదీ ప్రదేశమున చెరలో వారి మధ్య కాపురం ఉంటుంది. ఇక్కడ ఒక భక్తుడి యొక్క సాక్ష్యం, ఒక విశ్వాసి యొక్క సాక్ష్యం చెప్తున్నాడు. మరి ఇతడు విశ్వాసం కలిగిన వాడు, దేవుని ఎరిగినటువంటి వాడు, దేవుడు తనని వాడుకోవడానికి అవకాశం ఇచ్చేటువంటి మరి వినే చెవులు కలిగినటువంటి వాడు. మరి ప్రతి ఒక్కళ్ళలో కొన్ని బలహీనతలు ఉంటాయి. ఎవ్రీబడి హ్యాస్ సమ్ వీక్నెసెస్. కొంచెం ఇన్ఫీరియారిటీ. 2 విషయాలు మనిషిని బాగా ఇబ్బంది పెడతాయి. దేర్ ఆర్ 2 మేజర్ థింగ్స్ దట్ ఈస్ ట్రబ్లింగ్ ఎ బిలీవర్. ఒక విశ్వాసిని ఇబ్బంది పెట్టే 2 విషయాలు, అంటే చాలా ఉంటాయి, బట్ 2 మేజర్ థింగ్స్. ఐ సెడ్ ఇన్ఫీరియారిటీ అండ్ ఇన్సెక్యూరిటీ. ఎందుకు ఇతరుల మీద అసూయ పడతాం? వై విల్ యూ బి జెలస్ ఆఫ్ అదర్ పీపుల్? ఇన్సెక్యూరిటీ. ఎందుకు గొప్ప కార్యాలు చేయలేం? దేవుడు ఇంత గొప్పోడైనా మనం ఎందుకు చేయలేం? ఇన్ఫీరియారిటీ. ఆయన ఇంత గొప్పవాడు కదా, ఇన్ఫీరియారిటీ. మరి ఈ 40 సంవత్సరాలు ఇజ్రాయేలీలు ఆ గొప్ప దేశాలను ఆక్రమించుకోలేకపోవడానికి కారణం ఇదే, ఇన్ఫీరియారిటీ. మరి దేవుడు అందుకే నా స్వరూపములో చేశాను, రూపాంతరం చెందని చెప్తున్నా, దే కుడ్ నాట్ టేక్ ఇట్. ఇంకోటేమో ఇన్సెక్యూరిటీ. ఓకే, నా పోస్ట్ పోతుంది, అవతల లెస్ అయిపోయారా, నన్ను ఓవర్టేక్ చేసేస్తారా, నా పరిస్థితి ఇలాగ అయిపోతుందా, వాళ్ళు ముందుకు వెళ్ళిపోయారు, వెనక్కి వెళ్ళిపోయాను, నా లైఫ్ ఇంతేనా? దీస్ 2 విల్ కరప్ట్ మ్యాన్ అండ్ మేక్ మ్యాన్ స్టాగ్నెంట్. అందుకే ఈ వాక్యము ఈ 2 డీల్ చేస్తుంది. నేను ఇంతేనా అని నీవు ఉండేటువంటి ఒక నిస్సహాయ స్థితిని మరి ఇన్సెక్యూరిటీ పొజిషన్ నుంచి బయటికి తీసుకొచ్చి, నేను సమస్తము చేయగలనా, దేవుడు చెప్పింది నేను చేయగలనని ముందుకెళ్ళి మరి యెహోషువ కాలేబులాగా వెళ్ళిపోవడము. ఓవర్కమింగ్ ఇన్ఫీరియారిటీ అండ్ ఇన్సెక్యూరిటీ. మేము బానిసలం, మేము పని చేస్తే వస్తుంది, అది తింటాం, అంతే, మా వరకు ఈ యుద్ధాలు చేయలేము. దే బికేమ్ ఇన్ఫీరియర్. సో ఇన్ఫీరియారిటీ గేవ్ దెమ్ ఇన్సెక్యూరిటీ. దే కుడెంట్ ఫైట్. ఇంత గొప్ప దేవుడు ఇన్ని అద్భుతాలు చేస్తున్నా ఈ 2 విషయాలు వాళ్ళు డీల్ చేయలేకపోయారు. ఐ హోప్ యు రిమెంబర్. సో దేవుని వాక్యము ఈ 2 వేర్లు అన్నమాట. దీస్ ఆర్ ద 2 రూట్స్. వృక్షములో ఉండే 2 వేర్లు నీ జీవితాన్ని కంట్రోల్ చేస్తాయి. అందుకనే ఈ వాక్యం ఎప్పుడైతే నీ మనసును మారుస్తుందో నీవు దేవుడి నుంచి గొప్పవి తీసుకుంటావు. అందుకే అబ్రహాము ఆ యొక్క 5 రాజుల యొక్క డబ్బును వద్దు అన్నాడు. హీ హాజ్ నో ఇన్ఫీరియారిటీ. నా దేవుడు నాకు ఇవ్వగలడు అని నమ్మాడు. ఇన్సెక్యూరిటీ కూడా కొంచెం ముందే అబ్రహాంకి, కానీ వెళ్ళి 5 రాజులను జయించేశాడు. యు సీ దాట్ నా. అదే లాజరస్కి 2 ఉన్నాయి, ఇన్ఫీరియారిటీ, ఇన్సెక్యూరిటీ. అందుకే మరి ధనవంతుడు గుమ్మం దగ్గర కూర్చొని అతనేమన్నా ఇస్తాడేమో అని అక్కడే వేచి ఉన్నాడు. యు సీ దాట్ నా. హీ కుడ్ నాట్ ఓవర్కమ్ దోస్ రూట్స్. ఆ 2 వేర్లను జయించలేకపోయాడు లాజరస్. ఐ హోప్ సంబడీ ఈస్ గెటింగ్ దిస్. అందుకే వర్డ్ ఆఫ్ గాడ్, వర్డ్ ఆఫ్ గ్రేస్ విల్ బిల్డ్ యూ అప్. దేవుని వాక్యము నేను ఎదిగేటట్టు చేస్తున్నాడు. కృపా వాక్యము, అగైన్ ద వర్డ్ ఆఫ్ గ్రేస్ విల్ బిల్డ్ యూ అప్. ఈ వేర్లను తీసివేసి నీకు నూతన సృష్టిగా నిన్ను ఆశీర్వదించేటట్టు చేస్తుంది దేవుని వాక్యం. You see that? These are the 2 roots. They get jealous and they speak against the truth. మరి దేవుని సత్యానికి వ్యతిరేకంగా కూడా మాట్లాడేటట్టు చేస్తుంది. They make you lie, swear and use words of blasphemy and play strategies. ఎందుకంటే ఇవన్నీ కూడా రూట్స్ అన్నమాట. These are, you take anything in the Bible. సౌలు ఇన్సెక్యూర్ వచ్చేసింది, ఇన్ఫీరియారిటీ వచ్చేసింది. ఎందుకంటే అతను మరి 10,000 మందిని చంపితే నేను 1000 మందిని చంపానంట. సో హీ బికేమ్ ఇన్ఫీరియర్ అండ్ గేవ్ ఇన్సెక్యూరిటీ. సో హీ వాంట్ అతడు దావీదుని చంపాలనుకుంటున్నాడు. సో దీస్ ఆర్ ద మేజర్ ఏరియాస్ యూ నీడ్ టు బి బిల్ట్ అపాన్. ఆల్రైట్. సో యెహెజ్కేలు గ్రంథంలో
ఇక్కడ చూస్తే 30వ సంవత్సరమున 4వ నెల 5వ దినమున నేను కెబారు నది దేశమున చెరలో వారి మధ్య కాపురం ఉంటిని. సో ఎహెజ్కేల్ వాస్ క్యాప్టివ్. ఇతడు అందులో వాళ్ళలో కూడా మరి బందీ అయి ఉన్నాడు. కానీ ఇతను దేవుని వాక్యాన్ని వినగల చెవులు కలిగిన వాడు. హీ క్యాన్, నా గొర్రెలు నా స్వరము వినును. హీ ఈజ్ అ మ్యాన్ హూ నో గాడ్. దేవుడిని ఎరిగినటువంటి వాడు, దేవుని చిత్తాన్ని ఎరిగి, దేవా నువ్వు చెప్పినట్టే నేను చేస్తా, నాతో ఇప్పుడు మాట్లాడు. చూడండి, ఆ యొక్క నాణ్యాన్ని వాడు దాచిపెట్టేస్తాడు. ఎందుకంటే నువ్వు ఎలాంటి వాడు అని ముందే తెలుసు. నువ్వు విత్తన చోట కొయ్యవాడవని. హీ హాజ్ అ రాంగ్ ఇన్ఫర్మేషన్ అబౌట్ గాడ్. దేవుడి నుంచి కృపావాక్యం తెలియక, కరెక్టే దేవుడు ఉగ్రుడు శిక్షిస్తాడు కూడా, బట్ యూ నీడ్ టు డివైడ్ ద ట్రూత్. ఎహెజ్కేల్ ఈ బందీఖానాల్లో ఉండి, ప్రభువా నీ స్వరం వింటా. పౌలు చూడండి, ఆ బందీఖానాల్లో శీలను చూసి శీలా పాడు అన్నాడు. పునాదులతో కదిలిపోయింది జైలు. యూ క్యాన్ బి ఇన్ ద క్యాప్టివిటీ and not be captive. You see that now. So you can be in captivity and not be captive. You can be sick and get ready for a testimony. నీవు రోగంతో ఉండొచ్చు కానీ ఒక సాక్ష్యం కొరకు సిద్ధంగా ఉండొచ్చు. నీవు దరిద్రంలో ఉండొచ్చు కానీ 100 మందికి పంచిపెట్టేవాడిగా కూడా నువ్వు అందులో బయటికి రావచ్చు. You can be in that. You can be in the captivity and not participate in captivity. నీవు ఆ బందీఖానాలో ఉండి నీవు మరి అందులో ఒకరిగా ఉండకుండా కూడా ఉండొచ్చు. జస్ట్ లైక్ జోసెఫ్, నీవు జైల్లో ఉండి ఆ జైలు వాళ్ళకి నాయకుడు అయ్యాడు. యు సీ దట్ నౌ. సో హీ వాజ్ లైక్ ఎ జైలర్ ఇన్ ఎ జైల్. హీ వాజ్ లైక్ ఎ సూపరింటెండెంట్ ఫర్ ద జైల్. సో జోసెఫ్ మరి అందులో ఒక బందీ గృహంలో ఉండి హీ వాజ్ లైక్ ఎన్ ఆఫీసర్ ఇన్ ద జైల్. ఎవ్రీబడి వాజ్ కమింగ్ టు హిమ్. మరి ఒక చిన్న సేవకుడిగా, ఇల్లు శుభ్రం చేసేటువంటి వానిగా అక్కడ పెట్టి అందులో దాసిగా లేకుండా యజమానుడు అయిపోయాడు. You see that now? You can be in that area, but not be in that area. If you know God, ఈరోజు ఎవరైతే దేవుని తెలుసుకున్నారో, things will change for you from today. Okay. ఆ కాలమున ఆకాశము తెరవబడగా దేవుని గూర్చిన దర్శనములు నాకు కలిగాను. ఇన్ ద క్యాప్టివిటీ, ఇన్ ద బాండేజ్, ఇతను దేవుడి నుంచి వింటున్నాడంట. నీకు వినే స్వభావం ఉందా, వినే హృదయం ఉందా? నీవు ఎక్కడున్నా సరే, if you are listener, then the problem is not really a problem. నీవు ఆ బందీఖానాల్లో దేవుని మాటలు వింటున్నావా? ఆ బందీఖానాకు సంబంధించినటువంటి వాడు కాదు. ఇక్కడ ఎహెజ్కేలుతో మరి దేవుడు మాట్లాడుతున్నాడు. ఏం జరిగిందో చూద్దాం. యోహాయాకీను చెరపట్టబడిన 5వ సంవత్సరము ఆ నెలలో 5వ దినమున కల్దీయుల దేశమందున్న కెబారు నది ప్రదేశమున యెహోవా వాక్కు బూజీ కుమారుడును యాజకుడునగు ఎహెజ్కేలునకు ప్రత్యక్షము కాగా అక్కడనే యెహోవా హస్తము అతని మీదికి వచ్చెను. ఇఫ్ యు ఆర్ ఎ సెయింట్ ఆఫ్ జీసస్ క్రైస్ట్, నీవు ఒక విశ్వాసివా? నీవు ఒక విశ్వాసివై అందరితో పాటు బందీఖానాలకు వెళ్ళిపోయావా? దేవుడు నీ విషయమై he's going to deal in a separate way. అక్కడ యెహోవా హస్తము అతని మీదకి వచ్చెను. The word of the Lord came expressly unto Ezekiel. ఇక్కడ చూడండి, అక్కడేమో ఇందాక చూస్తే 2వ వచనంలో మరి the visions came to God. Let's go to verse 1. I saw the visions of God. Number 1 is in captivity. Ezekiel is not captive because he has the ability to receive the vision of God. So a visionary can never be captive. నీవు దేవుని దర్శనాలు పొందుకోగలిగిన వాడవా, దర్శనం కలిగిన వాడవా? No captivity can limit you. నిన్నే బంధకాలు బంధించలేవు if you are a visionary. So God gives vision to his captives to set them free from captivity. If you see number 3, మూడో దాంట్లో చూస్తే word of the Lord came expressly. You see that now? క్లియర్గా వచ్చిందంట. మనం చూస్తే మరి హెబ్రూస్లో ఉంటుంది, he is the express image of God. మరి యేసుప్రభు వారంట తండ్రి యొక్క మూర్తీభవించిన తత్వం అంట. చూడండి, అద్దంలో చూసి సేమ్ తండ్రి కొడుకులు ఒకేలాగా ఉన్నారు, ట్విన్స్. మూర్తీభవించిన తత్వం. You see that now? The word of the Lord came expressly. ఇక్కడ క్లియర్గా వచ్చిందంట. In your captivity, నీ బంధకాల్లో God is going to talk to you clearly about your vision, your destination, your job, your focus, everything. So బంధకాలు అనేవి, అందుకే the captivity is not the end for some people, is not loss. The captivity could be a new beginning. దేవుని ఎరిగిన వారికి ఆ బంధకాలు నూతన ఆరంభాలు అవ్వచ్చు. It can be a blessing. The word of God came expressly. ఇక తెలుగులో కూడా ఉంటుంది, యాజకుడకు ఎహెజ్కేలునకు ప్రత్యక్షము కాగా.
The word came expressly, very clearly. In the land of Chaldeans, the river of Chabar, and the hand of the Lord. దేవుని హస్తం కూడా వచ్చిందండి. He got the vision of God, the word of God, and the hand of God. Man, get ready for a 3-dimensional manifestation of God in your captivity. All right. The word of the Lord came express. So there is a 3-dimensional manifestation. అందరూ అంటారు దేవుడు ఎప్పుడు మాట్లాడలేదు. సో నీ బంధకాల్లో దేవుడు మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నాడు. Now let's read verse 4. నేను చూడగా ఉత్తర దిక్కు నుండి తుపాను వచ్చుచుండెను, మరియు గొప్ప మేఘమును గోళము వలె గుండ్రముగా ఉన్న అగ్నియు కనబడెను. కాంతి దాని చుట్టూ ఆవరించి ఉండెను. ఆ అగ్నిలో నుండి కరగబడినదై ప్రజ్వలించుచున్న యపరంజి వంటిదొకటి కనబడెను. ఓకే, చూసారా? మరి ఇదన్నీ కూడా విశ్వాసి అయినటువంటి యెహెజ్కేలు తాను మరి బందీగా ఉన్నప్పుడు దేవుడు అతనితో మాట్లాడుతున్నాడు. And I looked and behold a whirlwind. దీన్ని తెలుగులో ఏమంటారంటే they call it as సుడిగాలి. And I looked and behold a whirlwind came out of the north. అంటే ఇక్కడ ఇతను దేన్ని చూస్తున్నాడు? ఇక్కడ now he is seeing the throne of God. ఇప్పుడు ఆకాశము తెరవబడి దేవుని యొక్క సింహాసనాన్ని చూస్తున్నాడు. ఓకే, he is now seeing the throne of God. Okay, let us study a bit and see some things about the throne of God. Design. మరి యోహాను కూడా ఇంత క్లియర్గా చెప్పలే. మరి ఈ భక్తుడు సింహాసనము ఎలాగో సింహాసనం కిందే ఉంటుంది. చూడండి, 4 జీవులు ఉంటాయంట. 4 జీవులు ఒకదానికి ఒకటి రెక్కలు ఇలాగా ఉంటాయంట. ఒక్కొక్క దానికి 4 రకాల మరి 4 ముఖాలు ఉంటాయి. వాటన్నిటి మీద మళ్ళీ ఒక ఫిర్మమెంట్, ఒక చంద్రుడు లాంటి ఒక ప్లాట్ఫామ్ ఉంటుంది. ఓకే, ఒక వెలుగులాగా ఒక ఆబ్జెక్ట్ ఉంటుందంట. ఫర్మెంట్ అంటే ఒక సూర్యుడో చంద్రుడో, ఈ 4 జీవుల తలల మీద, దాని మీద సింహాసనం ఉంటుంది. ఆ సింహాసనం మీద దేవుడు కూర్చుంటాడంట. యు సీ దట్? సో దిస్ మ్యాన్ సా ద థ్రోన్ వెరీ క్లియర్లీ. అసలు చాలా తేటగా ఈ భక్తుడు ఆ సింహాసనాన్ని చూశాడు. ఆ సింహాసనాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు ఇక్కడ ఈ చాప్టర్లో అంతా. ఓకే, సో బంధకాల్లో మరి ఏ భక్తుడు కూడా చూడనటువంటిది ఈ భక్తుడు తన బంధకములో మరి శ్రేష్టముగా దేవుని సింహాసనాన్ని చూస్తున్నాడు. అంటే చూస్తే శరీర రీతిగా ఉన్నవాడికి బంధకమే కానీ దేవుని నెరిగిన విశ్వాసికి అసలు బంధకమే కాదు. బలహీనత కాదు, రోగము కాదు, లేమి కాదు. నా బలహీనతలో నుండి దేవుడు బలాన్ని తీసుకొస్తాడు కాబట్టి నేను నా బలహీనతలో కూడా ఆనందిస్తాను అని చెప్పి పౌలు భక్తుడు అంటాడు. ఐ రాదర్ గ్లోరీ ఇన్ మై ఇన్ఫర్మిటీస్, ఇన్ మై లాసెస్, ఇన్ మై పెయిన్, ఇన్ మై సిక్నెస్, ఇన్ మై డిసీజ్. యు సీ దట్ నౌ. చూడండి, అనేకులు చనిపోయారు కానీ ఎలీషా చనిపోయాడు, అతను ఎముకల్లో గ్లోరీ. అనేకల చచ్చిన శవము, ఈ ఎముకలు, కపాలం, ఎముకలు అంటారు. బట్ దెర్ ఈస్ లైఫ్ ఇన్ దర్ అనాయింటెడ్ మ్యాన్స్. ఇఫ్ యు ఆర్ అనాయింటెడ్, ఈవెన్ యువర్ డెడ్ బోన్స్ హ్యావ్ పవర్. మెయిన్ ఏది వేస్ట్ అవ్వదు. నథింగ్ విల్ బి లాస్ట్. ఇన్ ద సేమ్, ఇఫ్ యు ఆర్ అ ఫెయిత్ మ్యాన్, ఈవెన్ యువర్ బోన్స్ కుడ్ బి అ బ్లెస్సింగ్ టు సంబడి. ఇన్ గాడ్, దట్స్ ద పవర్ ఆఫ్ ఫెయిత్. మరి దేవుడిని తెలుసుకోవడం అనేది ద గ్లోరీ ఆఫ్ గాడ్. యు సీ దట్? Faith is so powerful. Jesus is so powerful. His blood is so powerful. And I looked and behold, a whirlwind came out of the north, a great cloud, a fire enfolding itself, and brightness was about it. Of the mist thereof was a cloud of amber, and the mist of fire. Let's read from verse 5. దానిలో నుండి 4 జీవుల రూపములు గల ఒకటి కనబడెను. వాటి రూపము మానవ స్వరూపము వంటిది. ఒక్కొక్క దానికి 4 ముఖములను 4 రెక్కలును గలవు. వాటి కాళ్ళు చక్కగా నిలవబడినవి. వాటి అరకాలు పెయ్యకాలు వలె ఉండెను. అవి తలతలలాడు ఇత్తడి వలె ఉండెను. వాటి 4 ప్రక్కల రెక్కలు క్రింద మానవ హస్తముల వంటి హస్తములుండెను. 4గింటికిని ముఖములను రెక్కలును ఉండెను. వాటి రెక్కలు ఒకదానినొకటి కలుసుకొనెను. ఏ వైపునకైనను తిరగక అవన్నీయు చక్కగా నెదుటికి పోవుచుండెను. ఆ 4గింటి ఎదుటి ముఖరూపములు మానవ ముఖము వంటివి. కుడి పార్వసపు రూపములు సింహముఖము వంటివి. ఎడమ పార్వసపు ముఖములు ఎద్దు ముఖము వంటివి. 4గింటికి పక్షిరాజు ముఖము వంటి ముఖములు కలవు. వాటి ముఖములను రెక్కలను వేరువేరుగా ఉండెను. ఒక్కొక్క జీవి రెక్కలలో ఒక రెక్క రెండవ జతలో ఒకదానితో కలిసి ఉండెను. ఒక్కొక్క జత రెక్కలు వాటి దేహములను కప్పెను. అవన్నీయు చక్కగా ఎదుటికి పోవుచుండెను. అవి వెనుకకు తిరగక ఆత్మ ఏ వైపునకు పోవుచుండెనో ఆ వైపునకే పోవుచుండెను.
ఆ జీవుల రూపములు మండుచున్న నిప్పులతోనూ దివిటీలతోనూ సమానములు. ఆ అగ్ని జీవుల మధ్యను ఇటు అటు వ్యాపించెను. ఆ అగ్ని అతి కాంతిగా ఉండెను. అగ్నిలో నుండి మెరుపు బయలుదేరుచుండెను. మెరుపు తీగలు కనబడు రీతిగా జీవులు ఇటు అటు తిరుగుచుండెను. ఈ జీవులను నేను చూచుచుండగా నేల మీద ఆ నాలుగింటి ఎదుటే ముఖములు ప్రక్కను చక్రము వంటిదొకటి కనబడెను. ఆ చక్రముల యొక్క రూపమును పనియు రక్తవర్ణపు రాతివలె నుండెను. ఆ నాలుగును ఒక్క విధముగానే యుండెను. వాటి రూపమును పనియు చూడగా చక్రములో చక్రమున్నట్టుగా ఉండెను. అవి జరుగునప్పుడు నాలుగు ప్రక్కలకు జరుగుచుండెను. వెనుకకు తిరగకయే జరుగుచుండెను. వాటి కైవారములు మిక్కిలి ఎత్తుగలవై భయంకరముగా ఉండెను. ఆ నాలుగు కైవారములు చుట్టూ కండ్లతో నిండియుండెను. ఆ జీవులు కదలగా ఆ చక్రములను వాటి ప్రక్కను జరిగెను. అవి నేల నుండి లేచినప్పుడు చక్రములు కూడా లేచెను. ఆత్మ ఎక్కడికి పోవునో అక్కడికే అది పోవలసిన వైపునకే అవియు పోవుచుండెను. జీవికున్న ఆత్మ చక్రములకును ఉండెను గనుక అవి లేవగానే చక్రములను లేచుచుండెను. జీవికున్న ఆత్మ చక్రములకును ఉండెను గనక జీవులు జరగగా చక్రములను జరుగుచుండెను. అవి నిలువగా ఇవియు నిలిచెను. అవి నేల నుండి లేవగా ఇవియు వాటితో కూడా లేచెను. మరియు జీవుల తలలపైన ఆకాశమండలము వంటి విశాలతయున్నట్టుండెను. అది తలతలలాడు స్ఫటికముతో సమానమై వాటి తలలకు పైగా వ్యాపించి ఉండెను. ఆల్రైట్, నౌ చూసారా, ఇక్కడ 4 నుంచి 22 వరకు ఎంత క్లియర్గా భక్తుడు చూస్తున్నాడో ఆ కింద డిజైన్ ఆఫ్ దట్ 4 క్రియేచర్స్. దేవుని సింహాసనం యొక్క డిజైన్, కింద డిజైన్, ఎలాగ జీవులు ఉన్నాయి, ఎలాగ రెక్కలు ఉన్నాయి, ఎలాగ కళ్ళు ఉన్నాయి, ఎలాగ దానికి చక్రాల మధ్యలో చక్రాలు ఉన్నాయి, ఎలాగ వీళ్ళ ఆత్మ, ఈ 4 జీవుల ఆత్మ చక్రాల్లో ఉన్నాయి. వాళ్ళు లేస్తే చక్రాలు లేస్తున్నాయి, వాళ్ళు కదిలితే చక్రాలు కదులుతున్నాయి. వాళ్ళు అందరూ ఒకేలా కదులుతూ ఒకళ్ళు అటు ఒకళ్ళు ఇటు వెళ్ళట్లే, 4 ఈక్వల్గా ఉన్నాయి అక్కడ. Okay, these are good even man, no mess there, very clarity. Okay, yeah, but man, may we have the same design in Jesus mighty name. Okay, may all participate. We need to learn from the design. Spirit, they are moving, elagelde nu alagellu, is wrong. No, they are all like one wheel upon the other wheel. They are moving in the spirit, going in the form. What a mighty design. See the technology, this is like a living technology. ఇక్కడ చూస్తే రెండు కలిసే ఉన్నాయి, మెషిన్ అండ్ లైఫ్. యు సీ దట్ వీల్స్ ఉన్నాయంట, మరి లైఫ్ ఇన్ ద వీల్స్ ఏంటి? యు సీ దట్ నా హ్యూమన్ బీయింగ్స్ విత్ డిఫరెంట్ యానిమల్స్ లైక్ బాడీస్, మనుషుల వల్లే ఉన్నారు వాళ్ళు. మరి జంతువులు, రెక్కలు, జీవం, అట్ ద సేమ్ టైం మెషిన్. ఆ మెషిన్లో కూడా లైఫ్ అంట, వీల్ లాగా. యు సీ దిస్ కైండ్ ఆఫ్ డిజైన్, వెరీ హై కాంప్లికేటెడ్. మేము దిస్ కెనాట్ బి డూప్లికేటెడ్. చూసారా, ఒక జీవాన్ని డూప్లికేట్ చేయలేరు, దేనైనా డూప్లికేట్ చేయొచ్చేమో కానీ. దే క్యాన్ డూ ద మ్యూటేషన్, బట్ దే కెనాట్ డూప్లికేట్ దిస్ హై లెవెల్ టెక్నాలజీ. ఓకే, ఆల్రైట్. సో ఈ జీవుల మీద ఇక్కడ చూస్తే, మరియు ఈ జీవుల తలలపై 4 బ్యాలెన్స్గా ఉన్నాయన్నమాట. తలలపైన ఆకాశ మండలములు వంటి విశాల యత్నం ఉండెను. అది తలతలలాడుచు స్ఫటికముతో సమానమైన వాటి తలలకు పైగా దెర్ ఈస్ ఎ బేస్, ఎ స్టాండర్డ్ బేస్ లైక్ దిస్, యునో, రౌండ్ ఆర్ మేబీ వాట్ ఎవర్ సైజ్ ఇస్ బేస్ లైక్ దిస్, ద ప్లాట్ఫామ్ లైక్ దిస్. చూద్దాం, యెహెజ్కేలు గ్రంథం 1:23. ఆ మండలము వంటి దాని క్రింది జీవుల రెక్కలలో రెండేసి ఒకదాని ప్రక్క ఒకటి పైకి చాపబడి ఉండెను. రెండేసి వాటి దేహములు కప్పబడి చుండెను. ఈ తట్టుననున్న జీవులకును ఆ తట్టునున్న జీవులకును, అనగా ప్రతి జీవికిని అలాగున రెక్కలుండెను. అవి జరుగగా నేను వాటి రెక్కల చప్పుడు వింటిని. అది విస్తారమైన ఉదకముల ఘోషవలే, సర్వశక్తుడగు దేవుని స్వరము వలెను, దండువారు చేయు ధ్వని వలె ఉండెను. అవి నిలుచున్నప్పుడెల్లా తమ రెక్కలను వాల్చుకొనుచుండెను. అవి నిలిచి రెక్కలను వాల్చునప్పుడు వాటి తలలకు పైగానున్న ఆకాశ మండలము వంటి దానిలో నుండి శబ్దము పుట్టెను. ఎంత క్లియర్ గా ఈ భక్తుడు చూశాడు. కమ్ ఆన్, లెట్స్ రీడ్. వాటి తలపైనున్న ఆ మండలము పైన నీలకాంతమయమైన సింహాసనము వంటిదొకటి దీని మీద సింహాసనం ఉందంట. యు సీ దట్ నౌ దిస్ ప్రాఫెట్ హ్యాస్ సీన్ క్లియర్లీ వాట్ ఈస్ అండర్ ద థ్రోన్. అంటే అక్కడ కొన్ని జీవులు కళ్ళు ఉన్నాయి కదా, ఒక భక్తుడు ఏం చెప్పారంటే, ఆ కళ్ళు పెట్టి అందరినీ చూస్తాయంట. మరి నీ మీద 1,00,000 కళ్ళు చూస్తున్నాయి, నాట్ వన్ ఐ. ఓకే, సో దీస్ ఐస్ విల్ సీ us even more clearly in the midnight. Okay, so there are special technology. Man, you are highly focused person. Okay, so he is now has this kind of technology. God can see the whole world. He know what's happening in your heart. మరి హృదయ తలంపులు మరి తెలుస్తాయేమో ఈ టెక్నాలజీ ద్వారా. Let us see
అది అంటాడు జోబు, నో థాట్ కెన్ విత్ హోల్డ్ ది. నా తలంపుల్లో ఏది కూడా అది రాకమునిపై నీకు తెలుసు అంట. వీ డోంట్ నో వాట్ కైండ్ ఆఫ్ టెక్నాలజీ ఇస్ దిస్ హై లెవెల్ పవర్ఫుల్ మెషిన్ అండ్ లైఫ్ మిక్స్డ్ టెక్నాలజీ. ఓకే, రైట్, లెట్ us see. వాటి తలలపైనున్న ఆ మండలముపైన నీలకాంతమయమైన సింహాసనము వంటిదొకటి కనబడెను. మరియు ఆ సింహాసనము వంటి దాని మీద నరస్వరూపియగు ఒకడు ఆసీనుడై ఉండెను. I think you got the point now. Okay, maybe that is the father's throne. తండ్రి యొక్క సింహాసనం అయి ఉండొచ్చు. ఓకే, యా. సో ఇది భక్తులు అడుగుండొచ్చు, అయ్యా నువ్వు ఎలాగుంటావు, నీ సింహాసనం ఏంటని. ఇప్పుడు దాకా మనకి ఆయన సింహాసనం ఉంటుందని తెలుసు, దాని మీద కూర్చుంటాడని తెలుసు. ఇక్కడ ఆ సింహాసనం కింద ఉండే ప్లాట్ఫామ్, దాని కింద ఉండే టెక్నాలజీ చూడండి, అవి ఎంత పెద్దవో ఏంటో, ఏం తెలుసుకుంటాయో. లుక్ అట్ దాట్. ఇవన్నీ ఎప్పుడు దొరికాయి? ఏనైతే మనం దయచేసి నా కొరకు ఇది తీసేయమని ప్రార్థన చేయండి అంటామో, ఆ బంధకాల్లో ఈ భక్తుడు తీసేయమనకుండా గొప్ప ద్వారాలు దేవుడు తెరిచాడు. స్పిరిట్ మ్యాన్. సమ్ టైమ్స్ నాట్ ఆల్ లాక్డౌన్స్ ఆర్ బ్యాడ్, సమ్ లాక్డౌన్స్ ఆర్ గుడ్, సమ్ బాండేజెస్ ఆర్ గుడ్. కొన్ని బంధకాలు, కొన్ని నష్టాలు, కొన్ని కష్టాలు, కొన్ని బాధలు నీకు కొత్త ద్వారాలు తెరవచ్చు. మరి భక్తుడు మరి ఆ బంధకంలో ఉండడం ద్వారా ఎవ్వరు బైబిల్ గ్రంథంలో ఎవ్వరు చూడనంత తేటగా ఈ భక్తుడు చూశాడు. మరి యోహాను యేసుప్రభు వారి యొక్క స్వరూపాన్ని మరి క్లియర్గా చెప్తాడు. ఎలాగా ఉంటుంది యేసుప్రభు వారిది యొక్క మరి తల, ఉదరము, నడుము, పాదాలు. అయితే ఇతడు ఆ సింహాసనము కింద ఉండే టెక్నాలజీని చూపిస్తున్నాడు. యు సీ దాట్. సో ఈరోజు నువ్వు ఏదైనా లేదా, నాకు ఇంకా డబ్బులు లేవు, నాకు ఇంకా ఉద్యోగం లేదు, నాకు అది లేదు, ఇది లేదు, డోంట్ కంప్లైన్ వాట్ యు డోంట్ హ్యావ్. గాడ్ కెన్ యూజ్ యువర్ ల్యాక్. దేవుడు నీ లేమిని, నీ వ్యాధిని, నీ అప్పులను, నీ రోగాన్ని, నీ అవమానాన్ని, నీ తిరస్కారాన్ని, నీకు తల్లి తండ్రి లేరా, అనాథవా, గాడ్ కెన్ యూజ్ యువర్ ఆర్ఫన్ లైఫ్, యువర్ రిజెక్టెడ్ లైఫ్, యువర్ బ్రోకెన్ లైఫ్, యువర్ సిక్ లైఫ్. సో గాడ్ కెన్ యూజ్ దిస్ కైండ్ ఆఫ్ లైఫ్. సో యూ డోంట్ నీడ్ టు ఫియర్. Get ready. Yeah, let's continue this. చుట్టూ దాని లోపట కరుగుచున్న ఇత్తడియు అగ్నియునున్నట్టు నాకు కనబడెను. నడుము మొదలుకొని మీదికిని, నడుము మొదలుకొని దిగువకును ఆయన అగ్ని స్వరూపముగా నాకు కనబడెను. చుట్టూను తేజోమయముగా కనబడెను. చూడండి ఆ సింహాసనము, సింహాసనం మీద ఆయన స్టేజ్ ఎలా ఉంది చూడండి. హాఫ్ ఏమో చూడండి ఎలా ఉందంటే నడుము మొదలుకొని మీదకి ఎలా ఉందంట, మరి ఆయన అగ్ని రూపముగా ఉన్నాడంట. యు సీ దట్. మరి తేజోమయముగా ఉన్నాడంట. లెట్ us see in English. The appearance of his lions and upward, and from the appearance of his lions and downward I saw it the appearance of fire. You see that now? So some is like fire, some is like light, some is like glory, and he has brightness. వెలుగుందంట. It's a fire, it's brightness. Look at that. ఎంత క్లియర్గా చూస్తున్నారు. మనం అట్లీస్ట్ మనం అనుకుంటాం, అయ్యా నీ స్వరం వినిపించు, నీ చూపు చాలయ్యా, నీ మాట చాలయ్యా అంటాడు. కరెక్ట్ అయ్యా, హిస్ వర్డ్, బికాస్ ఆఫ్ హిస్ గ్రేట్నెస్ దట్ వర్డ్ ఈజ్ ఎనఫ్. మరి దేవుడు ఇంత క్లియర్గా ఎందుకు చూపించాడు ఈ భక్తుడికి? వై డిడ్ హి షో హిమ్ సో క్లియర్లీ? చూద్దాం. కాలమున కనబడు ఇంద్రధనస్సు యొక్క తేజస్సు వలె దాని చుట్టూనున్న తేజస్సు కనబడెను. ఇది యెహోవా ప్రభావ స్వరూప దర్శనము. ఇది యెహోవా ప్రభావ స్వరూప దర్శనము. దిస్ ఈజ్ the appearance of the brightness of his glory. Lockdown season lo, when this man was in lockdown, tortured by the enemy, శత్రువు బంధకాల్లో ఉన్నప్పుడు ఇతనికి దేవుడు తెరిచినటువంటి ద్వారము. నేను చూసి సాగిలపడగా నాతో మాట్లాడు ఒకని స్వరము నాకు వినబడ్డది. Then a voice was talking. మరి ఇది చూపించిన తర్వాత ఎందుకు మాట్లాడుతున్నాడు దేవుడు? చూద్దాం. లెట్స్ రీడ్. ఓకే, ఎహెజ్కేలు 2 మొదటి 2 వచనాలు చూద్దాం. యా. నరపుత్రుడా, నీవు చక్కగా నిలవబడుము, నేను నీతో మాట్లాడవలెను. అవన్నీ చూసి సాగిలి పడిపోయాడు దేవుడి దగ్గర. అయ్యి బాబు, ఇంత గొప్ప దేవుడువా, నా పరిస్థితి ఇలాగుంది, ఇలాగైతే బాగుండు, నాకు ఇలాగెందుకు, నాకు ఇటువంటి స్కిన్ ఎందుకు వచ్చింది, యునో యూ సీ ఆల్ దిస్ స్టాఫ్. ఓకే, హీ ఈస్ దాట్, హీ ఈస్ దిస్, ఎవ్రీబడి విల్ కంప్లైన్. ఓకే, స్టాప్ కంప్లైనింగ్. ప్రభువా, టెల్ మీ వాట్ ఐ గోయింగ్ టు డూ. యువర్ లిమిటేషన్ ఈజ్ నాట్ ఎ లిమిటేషన్ టు గాడ్. యువర్ లిమిటేషన్ can be a big open door for you. Your limitation can be a blessing to you. Man, somebody is getting blessed today. నాజరేయుడైన యేసయ్య, అయ్యా ఈరోజు
నీ వెహిజ్కేలు దేవుడిగా నేను నీ ప్రజలకు బయలుపరిచాను. ఎలాగ బంధకములో ఆ బిడ్డకు ఎంత స్పష్టముగా నువ్వు చూపించావయ్యా. నువ్వు మాట్లాడినప్పుడు ఆ బిడ్డ తీసుకున్నాడయ్యా, ఎంత ఆశీర్వదించబడ్డాడు. అలాగే ఈరోజు ఎవరెవరి కష్టాలు ఇరుక్కుపోయారో ఈ కష్టాల నుంచి నీ దర్శనాన్ని చూపించి వారితో మాట్లాడి, తేటగా మాట్లాడి, వారి గురి వద్దకు వారిని చేర్చి, వారి యొక్క బంధకముల గడియ గొప్ప ఆశీర్వాద గడియల్లాగా, చరిత్రలో గొప్పగా నిలిచిపోయేటువంటి గడియలాగా మార్చమని నజరేయుడైన యేసు మనం ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.